హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇడుముడి రోజండి, అంటే నేను బయలుదేరిన రోజు. అంటే ఎస్టర్డే వీడియో పెట్టాను కదండి, ఎలా లాస్ట్ రోజు లగేజ్ సర్దుకున్నానండి. ఈరోజైతే నా ప్రయాణం కాబట్టి చూపిస్తున్నాను. నేను ఇంట్లో వాళ్ళు ఎవరు లేకుండా ఫస్ట్ టైం ఇలా బయలుదేరాను. చూడండి ఏ విధంగా అయితే నా జర్నీ జరిగిందో. అర్లీ మార్నింగ్ వెళ్ళాము. నెక్స్ట్ అయితే అక్కడ టీ షాప్ కూడా స్టాప్ చేశారు, మార్నింగ్ కదా అందుకనేసి. ఇంకా తాగే వాళ్ళు టీ అయితే తాగినారండి. ఇంకా బస్సు అయితే తమిళనాడు చేరుకుందండి, మేల్మరువత్తూరు. మా బస్సుతో పాటు ఇంకా 2 బస్సులు, అంటే ఆ రోజు స్టార్ట్ అయింది 3 బస్సులు అండి. ఇంకా అక్కడంతా స్నానాలు అన్నీ రెడీ చేసేసి తర్వాత రెడీ అయిపోయి ఇలా 2-3 తీసుకుని, ఒక సైడు టెంకాయ అభిషేక సామాన్లు ఉంటాయి, ఇంకొక సైడు బియ్యం అనేది ఉంటుందండి. దీనిని మనము తీసుకుని గుడికి వెళ్ళాల్సి ఉంటుంది. అంతకంటే ముందుగా చూడండి, నేను బస్సులో ఉన్నాను. ఇక్కడంతా మనం అర్లీ మార్నింగ్కే వీళ్ళు వచ్చి ఇక్కడ పూజలు అనేవి, అంటే దర్శనాలు అనేవి చేసుకున్నారు. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి ఒకసారి. అసలు అయితే జనాలు అయితే సందు లేదు. ఇక్కడ మనము ఏదైనా కోరుకుంటే తప్పకుండా తీరుతుందని అందరి నమ్మకం అండి. కాబట్టి ఇలా మాల వేసుకుంటారు. వరుసకు కంటిన్యూగా మాల వేసుకుని 9 సంవత్సరాల తర్వాత అయితే 9 సంవత్సరాలు వేసేసి తర్వాత 10వ సంవత్సరానికి గురుస్వామి అవుతారంట. అప్పుడు ఇలాంటి ఎల్లో శారీస్ కట్టుకుని తలపైన ఇడుముని ఎత్తుకుని వెళ్తారు. ఈ విధంగా అయితే పూజలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఇంకా రెడ్లో ఉన్నవండి స్టార్టింగ్ వేసిన వాళ్ళు ఉంటారు. ఎల్లో శారీస్ అయితే వాళ్ళు ఎక్కువ రోజులు అంటే 9 ఇయర్స్ అలా వేసేసిన తర్వాత అలా ఎల్లో శారీస్ కట్టుకుని వాళ్ళకి తలపైన ఇడుములను తీసుకుని గుడికి వెళ్తారనమాట. నెక్స్ట్ అయితే ఇంకా దర్శనం అయితే మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇంకైతే వీడియో అంతా ఏం తీయలేదండి నేను, ఎందుకంటే ఇంకా అక్కడ ఫోన్ అలౌడ్ ఉండదు కదా. కానీ ఫోన్ తీసుకుని వెళ్ళొచ్చండి, కానీ వీడియోలు ఫొటోస్ ఏం తీయకూడదు. ఫోన్ అయితే మా దగ్గరే ఉంది, ఫోను పర్సు డబ్బులు అయితే తీసుకుని వెళ్ళొచ్చు లోపలికి, గుడి లోపలికి. ఇంకా అయితే ఫోటోలు అంతా ఏం తీయకూడదు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అండి జస్ట్ ఊరికి అలా తీసుకున్నాను బయట కూర్చొని. షాప్స్ అండి, షాప్స్ అవన్నీ. నెక్స్ట్ అయితే భోజనం కూడా అక్కడ తినేసి వచ్చేసాము. ఇంకా అర్లీ మార్నింగ్ 5 అలా చేరుకున్నామండి ఊర్లో వచ్చిన తర్వాత అక్కడ మనకి ఒక గ్లాస్ బియ్యం అయితే ఇస్తారు వాళ్ళు. మనం ఎత్తుకోపోయిందంతా అక్కడ ఇచ్చేస్తామండి. తర్వాత ఈ విధంగా అయితే రైస్ చేస్తున్నాను చూడండి. అమ్మవారికి మనము నైవేద్యం పెట్టి అమ్మవారిని కదిలించి అమ్మవారికి దించేయాలి ఫోటోని. ఇంకా అక్కడ ఇస్తారు కొబ్బరి చిప్ప, ఒక అరచిప్ప ఇస్తారండి. దాన్ని తురిమి ఈ విధంగా వేయాలి. అన్నం నున్నగా అయిపోయిన తర్వాత వేసుకున్నాను నేను. ఇంకా బటర్ ఇచ్చి పంపించిందండి వెన్న అమ్మ. కొద్దిగా బటర్ని కొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత రైస్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి. రైస్ బాగా ఉడకకపోతే మనము బెల్లం వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రైస్ అనేది ఉడకదండి. బెల్లం వేసిన తర్వాత ఉడకదు. ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసామంటే బాగా నున్నగా ఉంటుంది, బాగా టేస్టీగా కూడా వస్తుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి స్వీట్ పొంగల్ని. నేనైతే ఇలా చేసి అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించేసానండి. మీకు ఎలా అనిపించిందండి? మీరు ఇలానే చేస్తారా? మా సైడ్ అయితే మేము ఇలానే చేస్తాము. నెక్స్ట్ అయితే ఇంకా అరిటాకు తెచ్చుకొని అమ్మవారికి ఫ్రెష్గా ఇంకా మనము ముందు రోజు బాగా రెడీ చేసి పెట్టింటాము. ఆ పూలు అవన్నీ తీసేసి బాగా రెడీ చేసాం కదా. ఇప్పుడైతే ఇప్పుడు ఫ్రెష్గా ఒక 3 పూలు అయితే తీసుకొని వచ్చానండి నేను. తీసుకొని వచ్చి అమ్మవారిని రెడీ చేసేసి తర్వాత మనము తెలగ అనేది వేస్తాము. తెలగ అంటే అరటాకు మీద వేస్తామండి. బెల్లంని ఈ విధంగా వేసి బాగా నేను స్వీట్ పొంగల్ అయితే చేసుకుంటున్నాను, కరిగిస్తున్నానండి. ఇప్పుడు యాలక్కాయలు కొద్దిగా వేసుకుందాము. చూడండి నేనైతే పొడి చేయలేదు, అలా తీసేసి సీడ్స్ అది వేసుకుంటున్నాను. వేసుకుని పెట్టాక స్మెల్ అనేది గుమగుమాని వస్తుంది. అంతేనండి, స్వీట్ పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే నేను స్వీట్ పొంగల్ని రెడీ చేసుకున్నాను. మీరు ఇలానే చేస్తారా? నాకు కామెంట్ చేయండి తప్పకుండా. మీకు నచ్చింటే లైక్ చేయండి. ఇంకా పూజా విధానము చూడండి. పూలు అయితే ఫ్రెష్గా కొన్ని పెడదాము, అంటే ఈ రోజుకి మాత్రం పెట్టేసి ఫ్రూట్స్ కొన్ని 2-3 అలా ఉంటాయి కదా ఫ్రూట్స్ ఫ్రెష్గా, అంటే ఆ రోజే పెట్టుకోవాలి మనము. దేవుడికి ఏ రోజు నైవేద్యం పెడుతున్నామో ఆ రోజు పెట్టి తెచ్చిన పూలు పండ్లను ప్రసాదంగా పెట్టేస్తాము. ఇంకా అక్కడ తెచ్చిన ప్రసాదం లడ్డులు ఉంటాయి కదండి, అవి కూడా పెట్టి పూజ చేసి మిగిలిన వాటిని ప్రసాదాలుగా మనము పంచేయచ్చండి. అంతేనండి వీడియో. ఇప్పుడు తెలుగు వేస్తున్నాను, చూసేయండి ఏ విధంగా వేసాననేసి. మీకు నచ్చిందా అండి ఈ వీడియో? నచ్చింటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.